వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హ్యూమన్ రిలేషన్షిప్ అండ్ డెవలప్మెంట్ MCFT 001 దీంట్లో సెకండ్ యూనిట్లోంచి బయాలజికల్ పర్స్పెక్టివ్స్లో 2.3 జెనెటిక్ ఫౌండేషన్ ఈ టాపిక్ని తెలుగులో డిస్కస్ చేస్తున్నాం. ఇన్ దిస్ సెక్షన్ వీ విల్ స్టడీ హౌ జెనెటిక్ ట్రాన్స్మిషన్ టేక్స్ ప్లేస్. జెనెటిక్ ట్రాన్స్మిషన్ అనేది ఎలా జరుగుతుంది ఇందులో ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. సెక్స్ సెల్స్, రీజన్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ స్ప్రింగ్, ఫ్యాక్టర్స్ విచ్ డిటర్మిన్ ద సెక్స్ ఆఫ్ ద న్యూ బోర్న్ అండ్ ప్యాటర్న్స్ ఆఫ్ జెనెటిక్ ఇన్హెరిటెన్స్. అనువంశికత మరియు తర్వాత జెండర్ ఎలా అవుతుంది, మేల్ ఫీమేల్ ఎలా అవుతుంది, మల్టిపుల్ ఆఫ్ స్ప్రింగ్స్ ఎలా వస్తారు అనేది చూద్దాం. ఫస్ట్ 2.3.1 జెనెటిక్ ట్రాన్స్మిషన్. ఇక్కడ ఈచ్ హ్యూమన్ బీయింగ్ మేడప్ ఆఫ్ సెల్స్. ప్రతి మనిషి కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్తో డెవలప్ అవుతాడు. విదిన్ ఎవ్రీ సెల్ దెర్ ఈజ్ ఎ న్యూక్లియస్. ప్రతి సెల్లో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్లో సెంటర్లో మనకి రాడ్ లైక్ విజిబుల్ స్ట్రక్చర్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్ ఏంటి అంటే ట్రాన్స్మిట్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది వన్ జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి. క్రోమోజోమ్స్ క్రమ్ ఇన్ మ్యాచింగ్ పెయిర్స్ ఎక్సెప్ట్ XY పెయిర్ ఇన్ మేల్. ఈచ్ హ్యూమన్ సెల్స్ యాజ్ 23 పెయిర్స్. ప్రతి మనిషిలోనూ 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. 22 ఏమో ఆటోసోమ్స్. అంటే మన బాడీలో ఫిజికల్గా విజువలైజ్ అయ్యే ఏవైతే హైట్, వెయిట్, కలరు, హెయిర్ గ్రోత్, ఇవన్నీ స్కిన్ కలర్ నుంచి మన ఐరిస్ కలర్ వరకు అన్నీ కూడా ఫిజికల్గా మనకు కనిపించే వాటిని ఆటోసోమ్స్ అని అంటాం. ఈచ్ క్రోమోజోమ్ ఈజ్ మేడప్ ఆఫ్ సింగిల్ మాలిక్యూల్. డిఆక్సీరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటే మనం DNA అంటాం. DNA ఏంటి అంటే డేటాబేస్ ఆఫ్ కెమికల్ ఇన్ఫర్మేషన్. ఈచ్ క్రోమోజోమ్ కంటైన్ థౌజండ్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఆఫ్ DNA కాల్డ్ జీన్స్. ప్రతి ఒక్క DNAలో ఒక సెగ్మెంట్ ఉంటుంది. ఆ సెగ్మెంట్ని మనం జీన్స్ అంటున్నాం. జీన్స్ ఆర్ బేసికల్ ఫిజికల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ. అనువంశికత ఒక తరం నుంచి ఇంకొక తరానికి పాస్ అవుతుంది అంటే డాటా ఎక్కడుంది, మనకు జీన్స్లో ఉంది. సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇక్కడ దాగి ఉంటాయి. హెరిడిటీ అంటే అనువంశికత. ఏ స్పెషల్ ఫీచర్ ఆఫ్ DNA ఇస్ దట్ ఇట్ కెన్ డూప్లికేట్స్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మనకి సెల్ ఏమవుతుంది, 22 ఆటోపెయిర్స్ అని చెప్పాను. 1 ఫీమేల్ మేల్ అంటే అల్లోసోమ్స్. ఆటోసోమ్స్, అల్లోసోమ్స్ అంటే మేల్ ఫీమేల్ డిస్క్రైబ్ చేసేవి 2 ఉంటాయి. ఇక్కడ ప్రతి సెల్ ఒకసారి డ్యూప్లికేట్ తీసుకుంటుంది, అంటే జిరాక్స్ లాగా డ్యూప్లికేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ డ్యూప్లికేట్ అయ్యేటప్పుడు 23 పెయిర్స్గానే డ్యూప్లికేట్ అవుతాయి. దీన్నే మైటోసిస్ అంటాం. అంటే నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ డివిజన్ అనేది ఇక్కడ జరగదు. 23 క్రోమోజోమ్స్ కిందనే 2 సెల్స్ కింద డివైడ్ అవుతాయి. అంటే ఏంది, ఫస్ట్ డబుల్ అవుతాయి. 23 పెయిర్స్ కాస్త 46 పెయిర్స్గా అయిపోయి 46 పెయిర్స్ ఈచ్ 23 కింద డివైడ్ అయ్యి ఈచ్ 23 చుట్టూ ప్లాస్మా మెంబ్రేన్ ఏర్పడి ఒక సెల్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇట్లా ఒక సెల్ 2 సెల్లుల్లాగా డివైడ్ అవుతుంది. సో దీన్నే మనం మైటాసిస్ అని అంటాం. అట్లనే ఈ జెనెటిక్ మేకప్ వచ్చేసరికి ఇండివిజువల్ జీనోటైప్ అంటే జీన్లో మనకి ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ త్రూ జరిగితే అది జీనోటైప్ అంటాం. జీనోటైప్ ఈజ్ అ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ క్యారీడ్ బై ద ఇండివిజువల్ జీన్స్. ఇప్పుడు ఇక్కడ ఫీనోటైప్ కూడా ఉంటుంది. ఫీనోటైప్ ఈజ్ ద ఇండివిజువల్స్ ఎక్స్ప్రెస్డ్ ఫిజికల్ అండ్ బిహేవియరల్ క్యారెక్టర్స్. మనం ఇందాక ఆటోసోమ్స్ అనుకున్నాం. అంటే ఏంటి, ఫీనోటైప్ మనకు ఫిజికల్గా కనిపించే జీన్స్ ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి ఫీనోటైప్ అవుతాయి. సో ఇక్కడ మనకి ట్రైట్స్ అనేవి తెలుసు. ట్రైట్స్ అంటే ఏంటి, నల్లగా ఉండడం, తెల్లగా ఉండడం, హైట్గా ఉండడం, అంటే జతగా ఉంటుంది. ఒక వ్యక్తి నల్లగా ఉండొచ్చు కానీ అతని క్రోమోజోమ్ మీద ఇంకొక తెల్లగా ఉన్న జీన్ కూడా ఆల్రెడీ ఉండి ఉంటుంది. సో ఫీనోటైప్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 థింగ్స్. ఆపోజిట్గా ఉంటుంది. ఇప్పుడు హెయిర్ కలర్ తీసుకుందాం, నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, కానీ డామినెంట్ నల్లగా ఉంటే మనకి నల్లగా కనిపిస్తుంది ఫిజికల్గా. అట్లనే లాంగ్ హెయిర్, షార్ట్ హెయిర్ 2 జీన్స్లో 2 కూడా ఉంటాయి. కానీ
లాంగ్ హెయిర్ జీన్ కోడ్ కనుక డామినెంట్ అయితే మనకి లాంగ్ హెయిర్ అనేది కనిపిస్తుంది ఫీనోటైప్లా ఇది. సో నెక్స్ట్ చూస్తే 2.3.2 సెక్స్ సెల్స్. ఇప్పుడు మనకి మేల్ ఫీమేల్ ఏర్పడేటప్పుడు స్పర్మ్ ఏదైతే ఉందో అది మేల్ నుంచి క్యారీ అవుతుంది, దీన్ని మేల్ గ్యామేట్ అంటాం. ఇవి సెక్స్ సెల్స్. అట్లనే ఫీమేల్ నుంచి వచ్చే గ్యామేట్ ఏదైతే ఉందో దాన్ని ఓవం అంటాం. ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ వెన్ స్పర్మ్ అండ్ ఓవం కంబైన్. ఈ రెండు కాంబినేషన్ తీసుకున్నప్పుడే ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఫర్టిలైజేషన్ అంటే ఏంది? ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫర్టిలైజేషన్. ఇక్కడ గ్యామెట్స్ మదర్ నుంచి వచ్చే ఓవంలో 23 సింగిల్గా జీన్స్ ఉంటాయి. ఫాదర్ నుంచి వచ్చే మేల్ స్పర్మ్లో 23 సింగిల్ జీన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత 23 పెయిర్స్ కింద ఇక్కడ టర్న్ అవుతుంది. ఇప్పుడు 46 క్రోమోజోమ్స్ 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆఫ్ అవ్వడం అనేది మియాసిస్. అంటే ఒక సెల్ డివైడ్ అవుతూ ఉన్నప్పుడు దాంట్లో 46 క్రోమోజోమ్లో 23 ఒక సైడు 23 ఒక సైడు ఆఫ్ డివైడ్ అవుతాయి. ఈ ప్రాసెస్ని మనము మియాసిస్ అంటారు. సో మియాసిస్ ఏం జరుగుతుంది అంటే డ్యూప్లికేట్ చేస్తుంది. ఏం డ్యూప్లికేట్ చేస్తుంది? మేల్స్లో అయితే 23 పెయిడ్ క్రోమోజోమ్స్ని అన్పెయిడ్ 23 క్రోమోజోమ్స్ కింద కట్ చేస్తుంది. సో పేరెంట్ నుంచి ఎంత వస్తాయి? ఫాదర్ నుంచి అంటే 23 క్రోమోజోమ్స్ ఇండివిజువల్గా అంటే అన్పెయిడ్గా వస్తాయి. 23 అన్పెయిడ్ క్రోమోజోమ్స్ ఫీమేల్ నుంచి వస్తాయి. సో ఎప్పుడైతే 23 మేల్ ఫీమేల్ నుంచి వచ్చిందో ఈ రెండు కూడా ఫ్యూజన్ అవ్వడం వల్ల ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఇది ఎక్కడ అంటే మదర్లో జరుగుతుంది. సో మియాసిస్ జరిగిన తర్వాత స్పర్మ్ అనేది కోయిటస్ ద్వారా ఫీమేల్ వెజైనాలోకి ఇంట్రడ్యూస్ చేయబడి అక్కడ మేల్ స్పర్మ్ అనేది ఫీమేల్ ఓవంతో ఫ్యూజన్ అవ్వడం ఎక్కడ? ఫాలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది. ఇది ఫాలోపియన్ ట్యూబ్లో జరిగేటప్పుడు అక్కడ జైగోట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫర్టిలైజేషన్ అయిన తర్వాత అంటే మనకి జైగోట్లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, 23 పెయిర్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. దీన్ని మనం సింగిల్ సెల్ కింద తీసుకుంటాం. ఈ సింగిల్ సెల్ డివిజన్ జరిగిన తర్వాత అంటే ఫ్యూజన్ అయ్యి సింగిల్ సెల్ అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ మియాసిస్ ఏదైతే ఉందో జెనెటిక్ మెటీరియల్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఎప్పుడు ఫీమేల్ మేల్కి మధ్యలో ఈ మెటీరియల్ ఎప్పుడైతే ఎక్స్చేంజ్ జరుగుతుందో దీన్ని మనం క్రాసింగ్ ఓవర్ అని అంటాం. దీనివల్ల కొత్త తరం కొత్త లక్షణాలున్న ఇంకొక ఆఫ్ స్ప్రింగ్ అంటే సంతతి అనేది జనరేట్ అవుతుంది. అందులో మనకి బాయ్ గర్ల్ అని ఎలా తెలుస్తుంది? మనం ఇందాక అనుకున్నాం అంటే ఫెర్టిలైజ్డ్ అయినప్పుడు 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్లో 22 ఆటోసోమ్స్ అండ్ 1 పెయిర్ అల్లోసోమ్ ఉంటుంది. సో ఫీమేల్లో అయితే XX క్రోమోజోమ్ అంటే మదర్ నుంచి X, ఫాదర్ నుంచి X. అట్లనే మేల్లో అయితే మదర్ నుంచి X, ఫాదర్ నుంచి Y రావడం వల్ల XY అనేది మేల్ కింద ఐడెంటిఫై అవుతుంది. మల్టిపుల్ ఆఫ్ స్ప్రింగ్ 2.3.4. దీంట్లో మోనోజైగోటిక్ అంటే ట్విన్స్ ఇక్కడ సేమ్ ఉంటారు. అంటే ఒక జైగోటు రెండుగా డివైడ్ అవ్వడం వల్ల ఓవం ఫర్టిలైజ్ అయిన తర్వాత ఒక స్పర్మ్ ఒక ఓవం జైగోట్ కన్వర్ట్ అయిన తర్వాత ట్విన్స్ కింద దీన్ని ఐడెంటికల్ మోనోజైగోటిక్ ట్విన్స్ అని అంటారు. అంటే సేమ్ సెక్స్ అండ్ అన్ని క్యారెక్టర్స్ ఈక్వల్ ఉంటాయి. ఫ్రాటర్నల్ అండ్ డైజైగోటిక్ ట్విన్స్ అంటే 2 ఓవమ్స్ 2 స్పర్మ్స్ సైమల్టేనియస్గా 2 ఒకేసారి ఫర్టిలైజేషన్ జరిగి నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అనేది జనరేట్ అవుతారు. అంటే అబ్బాయి అమ్మాయి పుట్టొచ్చు, అబ్బాయి నల్లగా ఉండొచ్చు, అమ్మాయి తెల్లగా ఉండొచ్చు. అంటే డిఫరెంట్ క్రోమోజోమ్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ని చూపిస్తాయి. ఇక్కడ 2.3.5 జెనెటిక్ ఇన్హెరిటెన్స్. ఇందులో మనకి డామినెంట్, రెసెసివ్ అండ్ కోడామినెన్స్. ఇక్కడ ఏంటి అంటే సింగిల్ పెయిర్ ఆఫ్ జీన్లో ఈచ్ పేరెంట్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతుంది. మదర్ నుంచి సపోజ్ వైట్ కలర్ ఉంది, ఫాదర్ నుంచి డార్క్ కలర్ స్కిన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక ట్రైట్ 2 రిసీవ్ అయినా కూడా ఒకటేమో డామినెంట్ అవ్వచ్చు. అంటే డార్క్ అన్న డామినేట్ అవ్వచ్చు, వైట్ అన్న డామినేట్ అవ్వచ్చు.
సో దీన్నే ఏమంటామంటే డామినెంట్ రెసెసివ్ కోడామినెన్స్. అంటే కోడామినెన్స్ అంటే ఏంటి, రెండు కూడా ఈక్వలెన్స్ తీసుకుంటాయి. సో దీన్నే మనం ఇలా చెప్తాం, స్పెసిఫిక్ ఫ్రమ్ జీన్ కోడ్ నుంచి పర్టిక్యులర్ ట్రైట్ అనేది ఎప్పుడైతే క్యారీ అవుతుందో దాన్ని అల్లెల్ అని అంటాం. సో చైల్డ్ ట్రైట్ ఈజ్ సెడ్ టు బీ హోమోజైగస్. చైల్డ్ హ్యాజ్ ఇన్హెరిటెడ్ 2 జీన్స్ ఆఫ్ ద సేమ్. సపోజ్ బ్లడ్ గ్రూప్ తీసుకున్నాం అనుకుంటే, బ్లడ్ గ్రూప్లో ABO. ఇప్పుడు మనకి ఇందులో 3 గ్రూప్స్ మన బ్లడ్ గ్రూప్ జీన్ మీద ఉంటాయి. దీన్ని అల్లెల్ అంటాం. ఒక వ్యక్తికి O గ్రూప్ అన్నా రావచ్చు, B గ్రూప్ అన్నా రావచ్చు, A గ్రూప్ అన్నా రావచ్చు. అది ఏది డామినెంట్ అయితే దాని కింద మనం డామినెంట్ కింద తీసుకుంటాం. అట్లనే ఇన్హెరిటెన్స్ అనేది జీన్ బ్రౌన్ ఐస్ లేదా బోత్ పేరెంట్స్కి బ్రౌన్ ఐస్ ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పేరెంట్ది రావచ్చు రాకపోవచ్చు, లేదా తాతలాగా ఉన్న బ్లాక్ ఐస్ జీన్ కూడా డామినేట్ కావచ్చు. ఇది హెటరోజైగస్ అంటాం. సో బ్రౌన్ ఐస్ ఫ్రమ్ వన్ పేరెంట్ టు బ్లూ ఐస్ ఫ్రమ్ అదర్ పేరెంట్ నుంచి హోమోజైగస్లో ఏం జరుగుతుంది, పర్టిక్యులర్ క్యారెక్టర్ రెండు కలిపి పాసిబుల్ ఫ్యూజన్ ఆఫ్ కలర్ రావచ్చు. సో దీన్ని మనం కోడామినెన్స్ అంటాం. సో ఇక్కడ మనకు డామినెంట్ అల్లెల్ ఏంటి, క్యారెక్టర్ ఏదైతే బయటికి కనిపిస్తుందో అది డామినెంట్ అల్లెల్, ఏదైతే ఇంకా లోపల అలాగే ఉంది. సపోజ్ ABO బ్లడ్ గ్రూప్ అనుకున్నాం. ఈ మూడిట్లో A అనేది పర్సన్కి డామినెంట్ ఉంది. సో బయట బ్లడ్ గ్రూప్ ఏంటి అన్నప్పుడు A అంటాం. అంటే BO అనేది కనిపించట్లేదు కానీ ఆ జీన్ మీద అలాగే అల్లెల్ మీద ఉన్నాయి, అందుకని దాన్ని రెసెసివ్ అల్లెల్ అంటాం. సపోజ్ ఇక్కడ డామినెంట్ ఇన్హెరిటెన్స్ తీసుకుంటే ఎవరైనా అంటే బ్లూ ఐస్ తర్వాత బ్రౌన్ ఐస్ ఇందులో తీసుకుంటే బ్లూ కలర్ బ్రౌన్ కలర్ రెండూ కూడా జీన్ కోడ్ మీద బేబీకి క్యారీ అయిన బ్లూ కలర్ డామినెంట్ బయటకు కనిపిస్తున్నాయి అంటే అది మనం డామినెంట్ అంటాము. కానీ బ్రౌన్ కలర్ లేదా అంటే బ్రౌన్ కలర్ ఉంది అల్లెల్ మీద కానీ అది మనకి విజబుల్లో లేదు కాబట్టి అది రెసెస్ అవుతాయి. సో ఇక్కడ మనకి 50% ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ అంటే ఫాదర్ నుంచి మదర్ నుంచి వచ్చేవి ఏవి బయటకు వస్తాయి అనేది 50-50 ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ చూస్తే సెకండ్ పాసిబిలిటీ, చైల్డ్ డిస్ప్లే క్యారెక్టరిస్టిక్స్ దట్ ఆర్ ఇంటర్మీడియట్, రెండు కలిపి కూడా ఇంటర్మీడియట్ కలర్ని డామినేట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మనకి బ్లడ్ గ్రూప్ ఎగ్జాంపుల్ చెప్పాము, ఫాదర్ మదర్, ఫాదరు ఏ బ్లడ్ గ్రూపు మదర్ బి బ్లడ్ గ్రూప్ అయితే కోడామినెంట్లో AB గ్రూప్ రావచ్చు లేదా A గ్రూప్ రావచ్చు, రెసెసివ్లో B గ్రూప్ రావచ్చు లేదా O గ్రూప్ అట్లానే ఉండొచ్చు. నెక్స్ట్ పాలిజెనిక్ మల్టీఫ్యాక్టోరియల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంది, జనరల్గా మన స్కిన్ కలర్ తీసుకుంటే డార్క్ స్కిన్ వైట్ స్కిన్తో పాటు ఇంటర్మీడియట్ స్కిన్ ఉంటుంది. అంటే ఏంది మల్టీఫ్యాక్టోరియల్, ఇక్కడ పాలిజెనిక్ ఉంటుంది. హైట్స్ తీసుకుంటే కొందరు హైట్ ఉండొచ్చు, కొందరు మీడియంగా ఉంటారు, కొందరు చిన్నగా ఉంటారు. తర్వాత మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ అంటే జైగోట్ ఫామ్ అయిన న్యూక్లియస్ ఆఫ్ జైగోట్లో జనరల్గా జీన్స్ అనేది క్యారీడ్ అవుతూ మైటోకాండ్రియాలో ఉన్న జీన్స్ కూడా కొన్నిసార్లు డామినెంట్ తీసుకుంటాయి. అంటే సైటోప్లాజం నియర్ ఉన్న న్యూక్లియస్ బిఫోర్ ఫర్టిలైజేషన్కి ఈ జీన్స్ని ఇది పాస్ చేస్తే మదర్ నుంచి ఇది వస్తుంది. ఎక్స్ లింక్డ్ జెనెటిక్ ఇన్హెరిటెన్స్ అంటే జనరల్గా మనము మదర్లో XX ఫాదర్లో XY అనుకుంటే మదర్ నుంచి XXలో ఉన్న ఒక X, ఫాదర్ నుంచి ఉన్న XYలో ఒక X రెండు కూడా కాంబినేషన్ తీసుకుంటే ఫీమేల్ ఏర్పడుతుంది. అట్లానే ఇంకొక X మదర్లో ఇంకొక Y ఫాదర్లో ఉంటే మేల్ ఏర్పడుతుంది. అట్లా X మీద ఒకవేళ కలర్ బ్లైండ్నెస్ కనుక ఉంటే మదర్లో అది ఫాదర్లో లేకపోతే రెండింటిలో కలర్ బ్లైండ్నెస్లో ఎవరికి వస్తుంది అని అంటే జనరల్గా గర్ల్ చైల్డ్ ఎఫెక్ట్ అయినా కూడా మేల్ చైల్డ్కి అనేది బాగా ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత రెడ్ గ్రీన్ కలర్ అనేది ఇక్కడ మనకు బ్లైండ్నెస్ తీసుకుంటే వీళ్ళకి రెడ్ కలర్ గ్రీన్ కలర్ విజిబిలిటీలో డిఫరెంట్ అవుతుంది. ఇది ఎక్స్ లింక్డ్ ట్రైట్. ఎక్స్ లింక్డ్ ఎందుకు అంటే ఎక్స్ మీద ఇది ఉన్నప్పుడు అక్కడి నుంచే వస్తుంది కాబట్టి. అట్లనే వై క్రోమోజోమ్ మీద లేదు కాబట్టి వై క్రోమోజోమ్ లింక్డ్ అనం. ఫాదర్కు ఉంటే జనరల్గా వై క్రోమోజోమ్ మీద ఉంటుంది కాబట్టి వై క్రోమోజోమ్ నుంచి ఇది ఒక తరం నుంచి ఇంకొక తరానికి పాస్ అవుతుంది. సో ఈ టాపిక్ని ఇక్కడి వరకే మనం కన్క్లూడ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ లిజనింగ్ దిస్ ఆడియో.